హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది మన కొత్త ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ ఆర్సీ కార్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి మంచి కార్లని రివ్యూ చేస్తాము. మంచి మంచి టాయ్స్ను కూడా మేము ముందుకు తీసుకొస్తాము. ఈరోజు చేస్తున్న మనం ఇలాంటి కార్ ఒకటి ఉంటుందా అని కూడా చాలామందికి తెలియదు. అటువంటి కార్ని అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేస్తున్నాము. దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి కార్లు ఇంట్రెస్టెడ్గా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఈ కార్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, దీని ఫీచర్స్ ఏమున్నాయి కూడా మొత్తం చూడండి. చాలా మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి అని కూడా చాలామందికి తెలిసి ఉండదు. అటువంటి ఫీచర్లు ఈ కార్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ డైరెక్ట్గా అన్బాక్సింగ్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదైతే రిమోట్ అండి. ఇప్పుడు రిమోట్ పక్కకు పెట్టేసి కారు తీద్దాం ఫస్ట్ మనం. సో ఇది కారు. సో ఫ్రెండ్స్, ఇందులో బాక్సులో అయితే మనకు అంత ప్యాకింగ్ అయితే మంచి ప్యాకింగ్ అయితే ఏం రాలేదు. నార్మల్గా ఇంతకుముందు మనం 350 రూపీస్ కార్డ్స్ కూడా వచ్చినటువంటి ప్యాకింగ్ దీనికైతే రాలేదు. అంత వరస్ట్గా ఉంది ప్యాకింగ్ అయితే. బడ్జెట్ మాత్రం ఇది చాలా హైలో ఉంది. లో బడ్జెట్లో వచ్చిన కార్లకు వచ్చిన ప్యాకింగ్ స్టైల్ కూడా దీనికైతే ఇవ్వలేదు. సో ఫ్రెండ్స్, ఇదైతే కార్ అండి, కానీ ప్లాస్టిక్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది కార్ మొత్తం కూడా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూడండి ఎలా ఉందనేది. ఓకే, ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ అయితే చాలా వరస్ట్గా ఉంది. సో ఇప్పుడు టైర్స్ దీంట్లో మంచిగా ఇచ్చిందంటే వీడు ఒక టైర్సే అండి. చాలా పెద్ద టైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. టైర్స్ ఇంత పెద్దగా ఇచ్చినా కానీ కార్కి అయితే టైర్లు అయితే చాలా పెద్దగా ఇచ్చిండు. ఆఫ్ రోడింగ్ కూడా పనిచేస్తుంది, కానీ గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం చాలా తక్కువ ఇచ్చిండు. ఇంకా కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చినట్టయితే ఆఫ్ రోడింగ్కి చాలా మంచిగా పనిచేస్తుండే. అంటే నార్మల్ ఆఫ్ రోడింగ్లో పనిచేస్తుంది ఇది, కానీ ఇంకొద్దిగా హైట్ ఇచ్చిండుంటే పెద్ద పెద్ద రాళ్ళల్లో కూడా మంచిగా మూవ్ అవ్వడానికి వీలుంటుంది. ఓకే, ఇది అన్బాక్సింగ్. దీనికి ఇచ్చిన రిమోట్ ఎట్లుందనేది చూద్దాం ఇప్పుడు మనం. సో ఫ్రెండ్స్, ఇదైతే రిమోట్ అండి. రిమోట్ ఇలా ఇచ్చాడు. రిమోట్లో ఏమేమి బటన్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను ఇప్పుడు. సో రిమోట్లో మనకు ఫ్రంట్, ఫార్వర్డ్ అండ్ లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, తర్వాత ఇక్కడ బూస్ట్ అనే ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఇది ఒక ఫీచర్. లైట్ అనే బటన్ అయితే ఇవ్వడం జరిగింది, కానీ కార్కి అయితే లైట్లు ఎక్కడ ఇవ్వలేదు. ఈ బూస్ట్ అనే బటన్ నొక్కితే కారు చాలా స్పీడ్ వెళ్తుంది. ఇదొక ఫీచర్ బాగుంది. ఇంకొక హైలైట్ ఫీచర్ కూడా ఉంది దీంట్లో. ఇలాంటి ఫీచర్స్ కూడా ఇలాంటి కార్లలో ఉంటాయని చాలామందికి అయితే తెలియదండి. అది కూడా చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి స్క్రిప్ట్ చేయకుండా. అండ్ దీని బడ్జెట్ ఎంత, కొనొచ్చా లేదా అనేది కూడా వీడియో మొత్తం చూసేసరికి మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే కార్ని ఆన్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూద్దాము. అన్బాక్సింగ్ మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు నేను రిమోట్ కంట్రోల్ నుండి ఆపరేటింగ్ చేస్తున్నాను. రిమోట్ కంట్రోల్ నుండి. ఓకే, రన్ స్టార్ట్. స్పీడు చాలా బాగుంది. టర్నింగ్స్ కూడా చాలా బాగా టర్న్ అవుతుంది. టర్నింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. చూడండి రౌండ్స్ ఎలా కొడుతుందో చూడండి. టర్నింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ టర్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో ఇంకొక ఫీచర్ ఉంది, దాన్ని కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ కార్ని మనం మొబైల్ యాప్ నుండి కూడా
రన్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మొబైల్ యాప్ నుండి రన్ అవుతుంది. దీనికి ఒక యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. సో యాప్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. యాప్ నుంచి కూడా రన్ చేయొచ్చండి. ఇది యాప్ నుంచి కూడా మనకు కార్ రిమోట్ కంట్రోల్ అనేది దాదాపుగా ఒక 60 మీటర్స్ వరకు అయితే పనిచేస్తుంది. చూడండి ఇప్పుడు కార్ రన్ అవుతుంది యాప్ నుంచి. యాప్లో కూడా యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ నా ఏళ్ళు ఉన్న దగ్గర లెఫ్ట్ రైట్, లెఫ్ట్ సైడ్ ఏళ్ళు ఉన్న దగ్గర ఫ్రంట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్. లైట్ బటన్ కూడా ఉంది కానీ దానికి హెడ్ లైట్స్ అయితే లేవు కార్కి. అందులో ఉన్న మైనస్ పాయింట్ అదే అండి. తర్వాత ఈ యాప్ నుండి కొన్ని గేమ్స్ని కూడా కార్డుని చూపిస్తూ ఆడుకునేలా ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలో మరొక వీడియోలో చేస్తాను. ఫ్రెండ్స్ దీంట్లో ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఉందండి, చాలా మంచి ఫీచర్ ఉంది. అదేంటంటే మన ఫోన్లో సాంగ్స్ ప్లే చేసుకుంటే కార్లో కూడా ప్లే అవుతాయి. బ్లూటూత్ నుంచి కనెక్టివిటీ చేసుకోవచ్చు. ఓపెన్ చేయి యాప్. మన ఫోన్లో జియో సావన్ కానీ ఇంకా మ్యూజిక్ ప్లేయర్స్ ఉంటాయి కదా, అందులో నుంచి అయినా రింగ్ టోన్స్ నుంచి అయినా ఫస్ట్ కార్ని బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇప్పుడు బ్లూటూత్లో సాంగ్ ప్లే చేసాం, మొబైల్ ఫోన్లో కార్లో వస్తుంది. ఇప్పుడు సాంగ్స్ వింటూ కార్ని రన్ చేద్దామండి. సో ఫ్రెండ్స్ చూసారుగా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. దీని కాస్ట్ అయితే మనకు అమెజాన్లో 1200 ఉందండి. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కాదే, పర్ఫార్మెన్స్ బాగుంది కానీ లుక్ వైజ్గా ఇంకొద్దిగా బెటర్గా ఇచ్చినుంటే చాలా బాగుండేది. లుకింగ్ వైజ్ కొంచెం బేసిక్ మోడల్లో ఉంది. సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి కార్ల గురించి రివ్యూ అన్బాక్సింగ్ అయితే చేయడం జరుగుతుంది. మంచి మోడల్ కార్లను తీసుకురావడం జరుగుతుంది ముందు. సో దానికి మీ అందరి సపోర్ట్ అయితే కావాలి. మీరు మా వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం వల్ల అయితే మాకు మోటివేషన్ ఉంటుంది. మీరు ఎలాంటి కార్స్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. అలాంటి కార్లని రివ్యూ అండ్ అన్బాక్సింగ్ చేయడం జరుగుతుంది. కారు కొనాలా వద్దా అనేది కూడా వీడియోలో స్పష్టంగా చెప్పడం జరుగుతుందండి. ఇది 1200 అయితే పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఇంకొక 300 కలుపుకుంటే దీనికంటే మంచి బెటర్ కారు ఉందండి. నెక్స్ట్ మన వీడియోలో అదే వస్తుంది. 1200 కంటే ఒక 300 పెట్టుకొని ఇంకొక 1500లో ఒక మంచి బెటర్ కార్ ఉంది. సేమ్ లుక్ ఉంటుంది, సేమ్ డిజైన్, కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయి దాంట్లో. ఆ కార్ని కూడా ఈ వీడియోకి కనుక ఒక 1000 లైక్స్ వచ్చినట్టయితే నెక్స్ట్ ఆ కార్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయడం జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్.